హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతానికి కలశానికి సంబంధించిన కొన్ని డౌట్స్ని అయితే క్లియర్ చేద్దాం అనుకుంటున్నానండి. వరలక్ష్మి వ్రతం తర్వాత కలశాన్ని ఎప్పుడు కదపాలి, అలాగే కలశాన్ని ఎలా కదపాలి, అమ్మవారికి పెట్టిన చీర వాయనం ఏం చేయాలి, అలాగే కలశంలోని వస్తువులు కొబ్బరికాయ బియ్యం ఏం చేయాలి, అమ్మవారికి కట్టిన బంగారు రూపును ఏం చేయాలి, అలాగే పూజలో వాడిన అంటే మనం కుంకుమార్చనలో వాడతాం కదండి, ఆ కుంకుమని పువ్వుల్ని ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీతో తెలిపిపోతున్నాను. అయితే వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఇంకా కూడా ఏమైనా డౌట్స్ అనేది ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వరలక్ష్మి వ్రతాన్ని మనము శ్రావణ శుక్రవారం రోజు చేసుకుంటాం కదండి. అంటే శుక్రవారం పూట మనం కలశాన్ని స్థాపిస్తాము కాబట్టి శుక్రవారం రోజు ఏ వ్రతంలో అయినా, వినాయక చవితి రోజు అయినా కానీ మనం కలశం పెట్టుకుంటాం కదా, అలా ఎప్పుడైనా కూడా కలశాన్ని మనము శుక్రవారం రోజు అస్సలు కదపకూడదండి. ఎందుకంటే మనము ఆ కలశాన్ని అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కదండి. కాబట్టి మనము అమ్మవారిని శుక్రవారం రోజు కదిపితే అమ్మవారిని శుక్రవారం రోజు ఇంటి నుంచి బయటకు పంపించినట్టు అవుతుంది. కాబట్టి అస్సలు కూడా ఎప్పుడు కూడా శుక్రవారం రోజు కలశాన్ని కదపకూడదండి. అలాగే కొంతమందికి రెండవ రోజు కలశాన్ని కదపకూడదు అనే నియమం ఉంటుంది. అలా నియమం ఉన్న వాళ్ళు శనివారం రోజు కూడా కాకుండా ఆదివారం రోజు కలశాన్ని కదపాలి. అలాగే అలా నియమం ఏమీ లేని వాళ్ళు శనివారం రోజు కలశాన్ని కదపొచ్చు. ఇంకా మనం కలశంలోని వస్తువులు కొబ్బరికాయ బియ్యాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు కలశంలోని నీళ్లు ఉంటాయి కదండి, ఆ నీళ్ళని మనం పచ్చని మొక్కలకి పోయొచ్చండి. అలాగే అందులోని కొబ్బరికాయ, అలాగే కలశం పెట్టేటప్పుడు మనం కొన్ని బియ్యం పోస్తాం కదండి కింద, ఆ బియ్యాన్ని మనం ఏదైనా ఒక తీపి పదార్థము పాయసం చేసుకొని మనం తినొచ్చండి. కానీ అవి ఆ కొబ్బరికాయ కానీ బియ్యం కానీ మళ్ళీ మనం పూజలో వాడకూడదండి. అంటే దేవుడికి మళ్ళీ ఆ పాయసం చేసి కూడా నైవేద్యంగా పెట్టకూడదు. అది మనం నార్మల్గా పాయసం చేసుకొని తినాలి, లేదా ఇంకా మామూలు అన్నమైనా కానీ చేసుకోవచ్చు. కానీ నాన్ వెజ్తో కలిపి కాకుండా విడిగా తినేటట్టు చూసుకోండి. అలాగే కలశంలో వేసిన కొన్ని మంగళకరమైన వస్తువులు, రూపాయి నాణ్యం కానీ రాగి నాణ్యం కానీ వేస్తాము. అలాగే గోమతి చక్రము, గురువింద గింజలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు ఇలా అన్నీ వేస్తూ ఉంటాం కదా కలశంలో. ఇవన్నీ కూడా తీసి మళ్ళీ మనం వేరే ఇంకొకసారి ఏ పూజలో అయినా కూడా మనం వాడుకోవచ్చండి, ఒకసారి శుద్ధి చేసి. అలాగే అమ్మవారి పూజలో మనం వాడిన పసుపు కుంకుమ పువ్వుల్ని ఏం చేయాలంటే, పువ్వులు మనం వెంటనే జడలో పెట్టుకోవచ్చండి. తర్వాత ఆ అమ్మవారికి వాడిన పసుపు కుంకుమని ఏం చేయాలి అంటే, మనం ఒక బాక్స్లో కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అష్టోత్తరం చేసినంతసేపు కూడా మనం అమ్మవారిని పసుపు కుంకుమలతో అర్చిస్తూ ఉంటాం కదా. సో ఆ పసుపు కుంకుమని ఏదైనా ఒక బాక్స్లో తీసుకొని మనం రోజువారీ మనము నుదుటిన బొట్టులాగా పెట్టుకోవచ్చు. అలాగే తాళిబొట్టుకు కూడా మనం ఆ పసుపు కుంకుమల్ని పెట్టుకోవచ్చండి. కానీ మళ్ళీ ఒకసారి వాడిన కుంకుమ పసుపు ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మనం ఇంకొకసారి పూజలో వాడకూడదండి. ఒకసారి అమ్మవారి దగ్గర వాడాం కాబట్టి మనం తప్పకుండా అది మనమే ముందు నుదుటిన పెట్టుకోవాలి. లేదంటే ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తారు కదా, వాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు. మరీ ఎక్కువగా మిగిలిపోతుంది, లేదంటే పురుగు పట్టేస్తుంది అనుకుంటే మాత్రము మనం ఏదైనా ఒక పచ్చని చెట్టు నీడలో కానీ, లేదంటే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పారే నీళ్ళల్లో కానీ నదుల్లో కానీ మనం వదిలేయచ్చు. అంతేకాని ఒకసారి వాడిన కుంకుమని పసుపుని ఆ పూజలో ఏదైతే వాడతామో అవి మళ్ళీ ఇంకొకసారి మనం పూజలో వాడకూడదండి. అలాగే అలా అని పసుపు కుంకుమలు ఎక్కువగా వాడకుండా మనం ఎంతైతే కుదురుతుందో అంతే వాడాలండి. ఎందుకంటే అలా పసుపు కుంకుమ ఎక్కువగా వాడి వృధా చేసినా కూడా అమ్మవారికి కోపం వస్తుందంట. కాబట్టి కొద్దిగా ఎంత వాడుకోవాలో అంతే వాడుకుంటే మంచిదండి. ఇంకా అమ్మవారికి పెట్టిన చీర, అలాగే మనం కలశానికి పెడతాం కదండి, ఒక చీర కానీ లేదంటే జాకెట్ పీస్ని కానీ మడిచి కానీ అలా పెడుతూ ఉంటాం కదా, దాన్ని కానీ, అలాగే వాయనంలో ఒక చీర కానీ బ్లౌజ్ పీస్ కానీ పెడతాం కదండి. ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ పూజలో వాడకుండా మనమే కుట్టించుకోవాలండి. అందుకనే మనం ఎప్పుడైనా కూడా అమ్మవారికి పెట్టేటప్పుడు అది ఒకరికి ఉపయోగపడే విధంగానే ఉండాలండి. కొంచెం అంటే ఇంకా తర్వాత దీని అవసరం ఉండదు అని కొంచెం తక్కువ క్వాలిటీలో అలా తీసుకొని పక్కన పెట్టేయకుండా అది మంచిదే, మనం ఉపయోగించుకునే విధంగా ఉండేటట్టయితే మంచిదండి. అలాంటిదే తీసుకొని అది తర్వాత ఎవరికి కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి అమ్మవారికి పెట్టినవి ఏవి కూడా మళ్ళీ ముత్తైదువులకు కానీ ఇంకెవరికి కూడా ఇవ్వకుండా
ఆ జాకెట్ పీస్ని మనమే కుట్టించుకోవాలి, అలాగే ఆ చీరను కూడా మనమే కట్టుకోవాలి. లేదంటే మన ఇంట్లో పిల్లలు ఎవరికైనా కూడా మనం ఏమైనా డ్రెస్ లాగా ఏమైనా కూడా కుట్టించవచ్చు, కానీ బయట వాళ్ళు ఎవరికి కూడా అమ్మవారికి కట్టిన చీర కానీ పెట్టిన చీర కానీ ఇవ్వకూడదు. అలాగే అమ్మవారికి ఒక పసుపు కొమ్మును కానీ లేదంటే బంగారు రూపును కానీ ఇలా కడుతూ ఉంటాం కదా వరలక్ష్మి వ్రతం రోజు. అలా కట్టినప్పుడు ఆ బంగారు రూపు ఏదైతే ఉంటుందో అది మనము ఆ రోజు తీసేసి ఈవినింగ్ టైంలో మనము వేసుకోవాలండి మెడలో. అది నెక్స్ట్ డే తీసి మనం దాచిపెట్టుకోవచ్చు. లేదు మనము వేసుకుంటాము అనుకుంటే తాళిబొట్టుకి కట్టుకోవచ్చండి. లేదంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నేను ఇదే వాడుకుంటాను అనుకుంటే మాత్రం అది నెక్స్ట్ డే తీసి ఒక చోట బీరువాలో జాగ్రత్తగా దాచి దాన్ని మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఆవు పాలతో శుద్ధి చేసి మళ్ళీ మీరు వచ్చే సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం రోజు కలశానికి ఉపయోగించుకోవచ్చు. లేదంటే కనుక తాళిబొట్టులో మనం పెట్టేసుకోవచ్చు. లేదంటే మనం ఇంకా ఏదైనా ఆ బంగారంతో ఇంకా కరిగించి మనం ఒక ఉంగరం కానీ ఏమైనా కూడా చేయించుకోవచ్చు. అలాగే అమ్మవారి పూజలో వాడిన పువ్వులు ఫ్రెష్గా ఉంటే కనుక మనం రోజు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా కూడా రోజు మనం తలలో పెట్టుకోవచ్చండి. ఎందుకంటే వాడిపోని పువ్వుల్ని వృధాగా అమ్మవారికి పూజ చేసిన పువ్వులు అంటే మనం ప్రసాదంగా భావిస్తాం కదండి. వాటిని వృధాగా పడేయకుండా మనం జడలో పెట్టుకుంటే అమ్మవారు సంతోషిస్తారు. అమ్మవారి పూజలో వాడిన ఏ వస్తువైనా కూడా అమ్మవారి ప్రసాదంగా మనం స్వీకరించి మ్యాక్సిమం వాడుకోవడానికే మనము ఉపయోగపడేలా చూసుకోవడానికి మనం ట్రై చేయాలండి. ఏది కూడా డస్ట్బిన్లో కానీ లేదంటే అలా పడేయకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు అన్నీ కూడా తప్పకుండా మనం భుజించాలండి. అమ్మవారికి వాయనంలో పెట్టిన శనగలు కానీ లేదంటే బూరెలు కానీ ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఇవ్వచ్చండి, లేదంటే మనమైనా తినొచ్చు. అంతేకాని ఎవరికి ఇవ్వకూడదు, వాయనంలో పెట్టింది వేరే బయట వాళ్ళకి ఇవ్వకూడదు. అలానే ఎక్కువ మిగిలిపోయేంతగా చేసి అవి బయట కూడా పడేయొద్దండి. ఎంత కావాలో అంతే చేసుకొని వాటిని మనమే తినేటట్టు చూసుకోండి. ఎందుకంటే అమ్మవారి ప్రసాదాన్ని అలా వేస్ట్ చేసినా కూడా తప్పేనండి. అలాగే అమ్మవారికి పంచామృతంతో అభిషేకం అనేది చేస్తాం కదండి. ఆ పంచామృతంతో అభిషేకం చేసినప్పుడు ఆ ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండుతో చేస్తాం కదా, అదంతా కూడా ఒక చిన్న బాక్స్లోకి తీసి ప్రసాదంగా అందరికీ మనం పెట్టొచ్చు, మనం కూడా తినాలండి. అంతేకాని వేస్ట్ చేయకూడదు. అలాగే అభిషేకంలో ఉపయోగించిన పసుపు, కుంకుమ నీళ్ళు ఏదైతే ఉంటాయో అవి కొద్దిగా మనం నుదుటి మీద పెట్టుకొని తర్వాత మిగిలింది మనం ఏదైనా ఒక పచ్చని చెట్టు కింద పోయాలండి. అంటే మన ఇంట్లో మొక్కలు ఉంటాయి కదండి, మొక్కల్లో పోసినా కూడా మంచిదే అండి. అలాగే మనం వాయనంలో ఇచ్చే గాజులు కానీ తోరం కానీ ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ గాజులు మనమే వేసుకోవాలండి. అలాగే ఆ తోరం కూడా మనమే కట్టుకోవాలి. అలాగే అమ్మవారికి కుంకుమార్చనలో ఇంకా అష్టోత్తరం అవన్నీ చదువుకునేటప్పుడు మనము తామర గింజలతోటి, గోమతి చక్రాలతోటి, ఇంకా చిట్టి గాజులతోటి ఇలా మనం పూజ అనేది చేస్తాం కదా, అవన్నీ కూడా తర్వాత మళ్ళీ మనం ఇంకొక పూజ చేసేటప్పుడు వాడుకోవచ్చండి. అంటే ఒకసారి పూజ కుంకుమ, పసుపు ఏదైతే ఉంటుందో అవి మాత్రం ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ పూజకి వాడకూడదండి. కానీ ఇవన్నీ కూడా తామర గింజలు కానీ, లక్ష్మీ గవ్వలు కానీ, గోమతి చక్రాలు కానీ ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఇంకొకసారి పూజ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చండి. అలాగే తోరాన్ని కట్టుకుంటాం కదండి, ఆ తోరాన్ని ఏదైనా పచ్చని చెట్టు కింద వేయాలండి. అలాగే అమ్మవారికి మనము రూపుని పెట్టినప్పుడు ఒక దారం, పసుపు దారం అయితే ఉంటుంది కదా, ఆ దారాన్ని అలాగే ఆ తోరంకి ఉన్న దారాలు ఇవన్నీ కూడా పసుపు దారాలే కదండి, అవన్నీ కూడా మనము ఒక పచ్చని చెట్టు కింద వేయాలండి. లేదంటే ఇంట్లో చెట్లు లేవు, మొక్కలు లేవు, వేయడానికి కుదరట్లేదు అనుకుంటే అవన్నీ కూడా తీసి ఒక కవర్లో పెట్టుకొని ఎక్కడికైనా కూడా మీరు వెళ్ళినప్పుడు ఏదైనా గుడి దగ్గర కానీ లేదంటే ఏదైనా నదుల్లో కానీ, పారే నదుల్లో ఉంటాయి కదండి, అలా ఎక్కడైనా వదిలేయాలి. లేదంటే పెద్ద పెద్ద చెట్లు కనిపించినప్పుడు అక్కడ వదిలేయచ్చు. అంతేకాని డస్ట్బిన్లో మాత్రం పడేయకూడదండి. ఇదండి ఈరోజు వీడియో. అలాగే నా ప్రీవియస్ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం రోజు కలశాన్ని ఎలా పెట్టాలి, కలశంలో ఏమేం వస్తువులు వేయాలి, కలశం స్థాపించేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి, ఇవన్నీ కూడా నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను ఫ్యూచర్లో ఏ వీడియో చూసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్లో కనిపిస్తుందండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.